నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ. పరారీలో పెద్దరాయుడు, పోలీసుల గాలింపు. రాష్ట్రంలో 9 లక్షల కేసులు పెండింగ్, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వెల్లడి. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక కుట్ర, బన్నీ విడుదల ఆలస్యంపై లీగల్ గా పోరాడుతాం. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మీరు గోషామహల్ స్టేడియంలో నిర్మించ తలపెట్టిన ఉస్మానియా భవనం ప్రాజెక్టును మరో చోటుకు మార్చాలని కోరుతున్నాను. నియోజకవర్గంలో ఒకే ఒక మైదానం ఉంది. అన్ని వర్గాలు మతాలకు సంబంధించి కార్యక్రమాలు, క్రీడలు నిర్వహించుకుంటున్నారు. మైదానంలో క్రీడలే కాకుండా ట్రైనింగ్, యోగా, యూత్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో స్థలం ఉన్నందున అక్కడే కొత్త భవనం నిర్మించాలని, లేదా కులీ కుతుబ్ షాహీ స్టేడియం, మలక్పేట గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలన్నారు. నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మోహన్ బాబు పిటిషన్ను హైకోర్టు నిన్న కొట్టేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో 9 లక్షల పెండింగ్ కేసులున్నట్లు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఏపీ హైకోర్టు, జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో గత మంగళవారం వరకు 8,99,895 సివిల్స్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 65,848 సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు రాతపూర్వకంగా తెలియజేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వెనుక కుట్ర ఉందని రచయిత చిన్ని కృష్ణ ఆరోపించారు. బన్నీ అరెస్ట్ అమానుషం. ఆయన బెడ్రూమ్ వరకు వచ్చి అరెస్టు చేయడానికి పోలీసులకు ఎంత ధైర్యం? ఆయన వెనుక పెద్ద కుటుంబం ఉంది. మెగా ఫ్యామిలీ అంటేనే మానవత్వానికి చిరునామా. అర్జున్కు మరకలు అంటించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ విడుదలను జైలు అధికారులు ఆలస్యం చేశారని ఆయన తరపు లాయర్ అశోక్ రెడ్డి చెప్పారు. హైకోర్టు ఆర్డర్లో వెంటనే విడుదల చేయాలని ఆదేశాలున్నా రాత్రి విడుదల చేయకపోవడంపై లీగల్ గా ఎదుర్కొంటామన్నారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాగా కొద్దిసేపటి కిందటే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తెలియదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో. Received order copy from the High Court and despite receiving the order copy they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order you have to release an essay.
Despite clear order, they did not release. Now they have to answer. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో ఉండకూడదు అని చెప్పేసి కూడా నిన్న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నదండి. That is కానీ what కూడా ఇప్పుడు ఉన్నది. దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు మీరు? we have to take further steps, and legally what is permissible, we will take. Sir, it. what is the kind of, are we going to initiate any legal action? Yes, regarding this definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps అండి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.